అంకుల్, మీరు డాక్టర్ బక్షి గురించి చెప్పారు కదా, అవన్నీ నిజమే అంకుల్. చాలా అన్ప్రెడిక్టబుల్ పర్సన్ గా ఉన్నారు. ఇలా చూడు, నువ్వు గివప్ చేయొద్దు. నువ్వు ఎలాగోలాగా డాక్టర్ బక్షి దగ్గర నుంచి తెలుసుకో. 18 మంది అడవిలో కనపడకుండా పోయారే, వాళ్ళకి ఏమైందో అనేది నువ్వు తెలుసుకోవాలి. అంకుల్, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ బక్షి సాగదీస్తూనే ఉన్నాడు. అతను నాకు బాగ్పత్ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. బాగ్పత్ అడ్రస్? అవును, కానీ అక్కడ ఏదీ దొరకలేదు. ఇప్పుడు అతను ఇంకొక ప్లేస్ స్కెచ్ ఇచ్చాడు. ఆ చోటుని కనిపెట్టమని చెప్పాడు. సుహానాను ఒకటి చెయ్యి, ఆ బాగ్పత్ అడ్రస్ తర్వాత ఇంకొక ఇంటి స్కెచ్ ఫోటోను కూడా నాకు పంపించు. రేపొద్దున నువ్వు వచ్చి నన్ను కలు. సరే, గుడ్ నైట్, బాయ్. కానీ నా దెయ్యం నాతో ఎంత మాట్లాడాలని చెప్పిందో అంతవరకే నేను మాట్లాడాను. ఆ సూట్ కేసుని తెరిచినప్పుడు ఏముందో తెలుసా? హలో, నేను సుహానా అంకుల్ మాట్లాడుతున్నా. సుహానా ఫోన్ అందట్లేదే, అక్కడికొచ్చిందా? సుహానా ఇవాళ రిపోర్ట్ చేయలేదు. తను ఎక్కడికి వెళ్ళుంటుందో మేము కూడా ఆలోచిస్తున్నాం. సరే, తన గురించి ఏదైనా తెలిసిందంటే వెంటనే నాకు ఫోన్ చేయండి, ఇదే నెంబర్కి. తప్పకుండా సార్. సరే. ఈ ఇంటికి అడ్రస్ లేదు, ఇది ఒట్టి దృశ్యం. ఈ ఇంటిని కనిపెట్టు, ఏదైనా రహస్యం దొరుకుద్ది. మేడం, ఇంకొక తలలేని బాడీ మార్క్ దొరికింది. మేడం, 2 హత్యలు ఒకేలాగా జరిగాయి. 2 విక్టిమ్స్ తల కనిపించకుండా పోయాయి. ప్రియా ఒకసారి బ్యూటీ కాంటెస్ట్ లో విన్నర్ గా గెలిచింది, ఇక జయ రన్నర్ అప్. ఇంకా ప్రథమ్ విషయంలో 2 మోడల్స్ కి మధ్య జరిగిన కాంపిటీషన్ అలాగే విరోధంగా మారింది. ప్రియా మొదటి మొగుడు ప్రథమ్, ప్రియా వాళ్ళ 2వ మొగుడు మిస్సింగ్ కేసులో సస్పెక్ట్ గా ఉన్నాడు. జయ కూడా లాస్ట్ కాల్ ప్రథమ్కే చేసింది. మేడం, ఒక పని చేద్దాం, ప్రథమ్ని మన స్టైల్లో విచారించి చూద్దాం. నీతో అఫైర్లో ఉండడం కోసం నేను ప్రియతో గొడవ పెట్టుకున్నాను తెలుసా, కానీ ఇప్పుడు నువ్వు నన్నే అవాయిడ్ చేస్తున్నావు. నీతో కనెక్షన్ పెట్టుకుని నా లైఫ్ లో పెద్ద పాపాన్ని చేశాను. నీ వల్ల నా కూతురు కూడా నాకు దూరం అయిపోయింది. వావ్, నాతో పడుకున్నప్పుడు నీకు నీ కూతురు అసలు గుర్తుకు రాలేదా? నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రథమ్, చూడు, నువ్వే నా బలహీనం. నన్ను వదిలి నువ్వు వెళ్ళావే అనుకో, ప్రియాని నీ నుంచి ఎలా దూరం చేశానో అలాగే నీ కూతుని కూడా నేను అలాగే. నువ్వు నా కూతురు నా దగ్గర నుంచి విడదీస్తావా? ఆలోచన కూడా చేయకు. చెప్పు నాన్నా. వీరా, నేను నీ కస్టడీ యొక్క లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాను. నీతో పాటు ఆదిత్యాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటాను. అయ్యో, నాకు ఆదిత్య అంటే ఇష్టం లేదు. నీకు నచ్చాలి వీరా. అంతేకాకుండా నీకు మీ అమ్మ అంటే ఇష్టం అన్న విషయం తనకు అర్థం అవ్వాలి. వీరా ప్రథమే కాకుండా ప్రియా మేనేజర్ దుర్గేష్ ని మర్చిపోవద్దు. వాడు ప్రియాని మోసం చేసి కనిపించకుండా పోయాడు. సరే, దుర్గేష్ అప్డేట్? ఇప్పటి వరకు ఏ లేడు దొరకలేదు మేడం. ఎక్కడికి మాయమైపోయాడో అర్థం కావట్లేదు. ప్రియాని చంపడానికి దుర్గేష్ దగ్గర మోటివ్ ఉంది. దుర్గేష్ కి జయతో ఏమైనా కనెక్షన్? ఇప్పటి వరకు ఏం తెలియలేదు మేడం. వెతకచ్చు, తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రియా మీద, తనకి సంబంధించిన వాళ్ల మీద ఫోకస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఇదే విధంగా జయ లైఫ్ లో కూడా ఫోకస్ చేసి చూడాలి. జై హింద్ సార్. షిఫాలి, త్వరగా నన్నొచ్చుకలు, ఇట్స్ వెరీ అర్జెంట్. డాక్టర్ బక్షియే కదా తనని పంపించారు? సుహానానే నాకు చెప్పింది. డాక్టర్ బక్షి ఏదో ఒక ఇంటి స్కెచ్ ఇచ్చాడంట. నేను సుహానాని ఆ స్కెచ్ అడ్రస్ పంపిమని చెప్పాను.
ఒకవేళ నా వల్ల సుహానాకి ఏదైనా అపాయం జరుగుంటుందా? సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత టెన్షన్గా చూస్తున్నాను. షిఫాలి సుహానా నా కూతురులాగా. తనకి 10 సంవత్సరాలున్నప్పుడు చైల్డ్ పాల్ను వీడియోలు చేసేవాళ్ల కాడి నుంచి ఆ పిల్లని నేను కాపాడాను. నేను వాళ్ళ కుటుంబం వాళ్ళని వెతకటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ వాళ్ళ గురించి అసలేం తెలియలేదు. షుహానాకి నేను తప్పితే ఇంకెవరు లేరు షెఫాలి. తనకి బంధువులంతా నేనే. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, నువ్వు అన్ని పనులు వదిలేసి సుహానాని ఎలాగైనా కనిపెట్టు. ఈ ప్రియా అండ్ జయ కేసుని యాదవ్ చూసుకుంటాడులే. సార్ మీరు నా మీద నమ్మకం ఉంచండి. ప్రియా జయ కేసుతో పాటే సుహానాని కూడా కనిపెట్టకుండా నేను ఊరుకోను. కానీ సార్ నేను డాక్టర్ పక్షిని మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ షిఫాలి సేన్ గుప్తా ఏంటి మా దర్బార్కి వచ్చారు? మీరు పోలీస్ యూనిఫామ్లో రాలేదే? నా గురించి మీకెవరు చెప్పారు? నాకు మీ గురించి చాలా విషయాలు తెలుసు. సుహానా లాగానే మీరు కలకత్తా కదా. సుహానా మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు సుహానా కనిపించకుండా పోయింది. సరే ఒక విషయం చెప్పండి, మీకు సుహానాకి మధ్య అసలు నా ఏం తలరాత సరిగ్గా లేదు. నన్ను ఎవరు కలవడానికి వచ్చినా వాళ్ళు మాయమైపోతున్నారు. ఆ తరువాత దానికి కారణం నేనే అంటున్నారు. 20 ఏళ్ల క్రితం చాలా మంది కనపడకుండా పోయారు. ఆ రహస్యాలన్నీ మీలోనే దాచుకున్నారు. కానీ సుహానా ఎందుకు కనిపించకుండా పోయిందో ఆ రహస్యం నాకు తెలవాలి. దానికి నేను మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. మీరు బాక్పాక్లో సుహానాని ఎక్కడికి పంపించారు? మీరు నాకు ఒక ఫేవర్ చేయండి. మీరు ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ చెప్పేస్తాను. ఫేవరా? ఏమిటా ఫేవర్? మీరు నన్ను కలకత్తాలో ఉన్న అసైలంకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు కోల్కతా? ఎందుకంటే కలకత్తా ఒక కొత్త సిటీ. హౌరా బ్రిడ్జ్, పార్క్ స్ట్రీట్ సూపర్గా ఉంటుంది. మీరు ఇంకేదో ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది, అందుకే ఇంకేమో చెప్తున్నారు. నేను ఆలోచించే విషయం చాలా లోతైనది. ఇలాంటి విషయాలంటే నాకు ఇంట్రెస్టే. ప్రశాంతతలో లోతు తెలుసుకోవచ్చు. అంతేకాక నేను ప్రశాంతంగా సుహానాకి మాటిచ్చాను. అదేమిటో చెప్తారా? కనిపించని వాళ్ళ అమ్మా నాన్నని కనిపెట్టడం. జైల్లోనే ఉండి మీరివన్నీ ఎలా చేయగలరు? నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. నా రూపాన్ని ఖైదు చేయలేరు. అవును, మీరు నన్ను కోల్కతాకి పంపండి. ఒకవేళ నేను సుహానాకి మంచి చేయొచ్చు. నేను కమిట్మెంట్ ఇవ్వలేను. ఐల్ సీ ఇట్. అయితే మన మాటలు ఇక్కడితే ఆపితే మంచిది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఉదయం నుంచి నువ్వేం తినలేదు. వచ్చి కొంచెమైనా తిను. ఆదిత్య, మునుపు జరిగిన వాటి కోసం నేను ఆల్రెడీ సారీ చెప్పాను. ప్లీజ్ ట్రస్ట్ మీ ఆదిత్య. ఇకపై నేను నిన్ను హర్ట్ చేయను. ఆదిత్య, నాతో మాట్లాడు. నేను నీలాగే అమ్మ కోసం బాధపడుతున్నా. సార్, ప్రథమే మా నాన్న. నేను ఆయనతో మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం అంతా మీ అమ్మ నుంచే. మీ అమ్మగారు అనుమానించారు. నీ స్టెప్ ఫాదర్ కనిపించకుండా పోయడానికి కారణం మీ నాన్నే. మీ అమ్మ కనిపించకుండా పోయడానికి కారణం కూడా ప్రథమ్ కావచ్చు. నో సార్, మా నాన్న ఏం చేయలేదు. మా స్టెప్ ఫాదర్ ఎలాంటి వారన్నది మీకేం తెలీదు. ఆయన ఎలాంటి వారో నువ్వే చెప్పు. నేను తలుచుకునుంటే 7 ఏళ్ల క్రితమే పోలీసులతో చెప్పేదాన్ని. కానీ అప్పటికి చిన్నదాన్ని. అమ్మ కూడా నన్ను మాట్లాడించేది కాదు. అసలు ఏం జరిగింది ప్లీజ్ నువ్వు నాకు చెప్పు. హీ వాజ్ ఎ సిక్ మ్యాన్. నా దగ్గర తప్పుగా ప్రవర్తించబోయాడు. కానీ అమ్మతో నేను ఇదంతా చెప్తుంటే నాన్న చెప్పడం వల్లే నేను అలా చెప్తున్నానని అమ్మ అనుకునేది. కాబట్టి అమ్మ పట్టించుకోలేదు. నువ్వు ఈ విషయాన్ని ప్రథమ్కి చెప్పావు. ప్రథమ్ మీ నాన్నే కనిపించకుండా చేశాడు. లేదు, ఆయన ఏం చేయలేదు. సరే, నీకేమనిపిస్తుంది? మీ అమ్మని ఎవరు చంపుంటారు? నువ్వేమనుకున్నావు? ప్రియాని పెళ్లి చేసుకుని తన ఆస్తి మొత్తం లాక్కుందాం అనుకున్నావా? కానీ తను నీ కలల్ని నిజం కానివ్వలేదు. సాహిల్, నేను మానవ గురించి ఆలోచించలేదు. నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను.
మన రిలేషన్షిప్ గురించి తనకు చెప్పలేను. ఇంకా మరోవైపు నువ్వు తెలుగు ట్యూషన్తో పాటు ప్రేమ ట్యూషన్ కూడా తీసుకుంటున్నట్టున్నావు. ప్రియా దొరక్కపోతే తన కూతురైనా పర్లేదా? సార్ నాకు మీ క్లాసెస్ ఏం అవసరం లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. కానీ తను కూడా నీకు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకు ప్రియాకి ఉన్న కనెక్షన్ పోలీసులకి తెలియకూడదనే నేను అనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యం. కానీ వీరాని ఇందులో ఏంటి బక్షి కోల్కట్టాలో ఉన్న అస్లాంకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడా? ఇదే అతని కండిషన్. అప్పుడే అతను మాట్లాడతాడట. ఐఎమ్ షూర్ సార్, సుహానా అతని ట్రాప్లోనే ఇరుక్కుపోయింది. 16 ఏళ్ల క్రితం సుహానా కల్కట్టా నుంచి కనిపించకుండా పోయిందని కూడా తెలుసు. మీరు సుహానాని బక్షీకి ఆ మిస్సింగ్ మనిషి గురించి తెలుసుకోవడానికి పంపారు. 20 ఏళ్ల క్రితం మాంకర్వాణి నుంచి మిస్ అయ్యారు. సుహానా పాస్ట్ గురించి ఏమీ చెప్పుండదు. నేను సుహానాకి చెప్పాను బక్షి నీ మైండ్ని కంట్రోల్ చేయకుండా చూసుకోమని. షిఫాలి, ఏం వ్యాక్షన్ తీయాలో అంతా తీ. రిమాండ్లోకి తీసుకోవాలంటే నువ్వు తీసుకో, నేను చూసుకుంటాను. బక్షీతో మనం ఈ విధంగా నడుచుకుంటే ఏది మనం బయటికి తీసుకురాలేము. కానీ సుహానాకి ఏదైనా అయిందంటే? సార్, నేను వెంటనే నా మనుషుల్ని పంపిస్తాను. వెంటనే నేను ఈ విషయం తెలుసుకుంటాను. ఈ డాక్టర్ బక్షీ సుహానాని బాగ్పత్లో ఎక్కడికి పంపించాడని. సుహానా 11వ తారీఖు బాగ్పత్ నుంచి మాయమైంది. బాగ్పత్లో ఒక అడ్రస్కి వెళ్ళింది. బాగ్పత్లో అడ్రస్ ఎక్కడా? జావేద్ సార్, ఆ విషయం నాకు తెలుసుంటే నేనెందుకు మీ దగ్గరికి వస్తాను? మేడం, బాగ్పత్లో దాదాపు 30-40 చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయి. తను ఏ కాలనీకి వెళ్ళుంటుందో ఏమో తెలియలేదు. బాగ్పత్లో ఉన్న అన్ని కాలనీలకి నమ్మకమైన వాళ్ళని పంపండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమైంది సార్? చివరిగా ఒక తలలేని బాడీ దొరికింది కదా, అది జయది కాదు. పోస్ట్మార్టం ప్రకారం చూస్తే ఆ బాడీకి వయసు 20 to 25 ఉంటుంది. జయ వయసు 35 ఏళ్ళు. అయితే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ప్రియాని చంపినట్టే ఏమని కూడా చంపేశారు. ఇంకో యాంగిల్ ఆలోచించండి. మనల్ని డైవర్ట్ చేయడానికి ఫేక్ క్రైమ్ కూడా చేసి ఉండొచ్చు కదా. నాకు అలాగే అనిపిస్తోంది. ప్రథమ్ దుర్గేష్ మానవ్ లాగే ప్రియాని చంపడమే జయ మోటివ్. ఆల్రెడీ తన్ని చూస్తే తిను మండిపడుతోంది. కానీ అది పాత పగ కదా. జయ ప్రియాని చంపాలనుకుంటే ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చంపాలి? దుర్గేష్ లీడ్ కూడా దొరకడం లేదు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకటైపోయారా? కానీ జయకి దుర్గేష్కి ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఎక్కడా దొరకలేదు మేడం. ఇన్సిడెంట్ జరిగిన చోట కనెక్షన్ లేదు, కానీ పాస్ట్ లో ఏమైనా కనెక్షన్ ఉండుండొచ్చు కదా. జయ పాత ఫ్రెండ్ సర్కిల్ చూడండి. అంతేకాకుండా ఇంకొక అమ్మాయి ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తల లేని బాడీ దొరికింది కదా. ఇలా చూడు, నేను రెడీ. క్లిక్ చేస్తావా? 1 second. ఓకే, రెడీ? యా. ఈ కాలనీలో ఏదైనా వివరం తెలిసిందా? లేదు. డాక్టర్ బక్షి, మీ కోల్కతా ట్రాన్స్ఫర్ కోసం ప్రొసీజర్ స్టార్ట్ చేశాం. హోప్ఫుల్లీ త్వరగానే అప్రూవల్ దొరుకుతుంది. నాకెందుకో నమ్మకం లేదు, కానీ మీరు ఇలాగ ప్రయత్నిస్తున్నందువల్ల మీకొక ఉపకారం చేస్తాను. డాక్టర్ బక్షి, సుహానాని బాగ్పత్లో ఎక్కడికి పంపించారు? మీకు సుహానా గురించి తెలుసుకోవాలా, లేక సుహానా నా దగ్గరకొచ్చి ఏం అడిగిందో తెలుసుకోవాలా? సుహానా ఏం తెలుసుకోవాలనుకుంది? 20 సంవత్సరాల క్రితం 18 మంది కనిపించకుండా పోయిన నిజం ఇది మీకు తెలుసు. సరే, నిజమేమిటి?
ఆ 18 మందే మాంగ్యన్ బాణిలో ఉన్న దెయ్యాలు. అక్కడ ఉన్న 18 చెట్లలో జీవిస్తున్నారు. అవును, ఆ 18 చెట్లని వెతకండి, సమాధానం దొరుకుద్ది. బాగ్పత్ అడ్రస్ చెప్పరా? అక్కడికే కదా సుహానాని పంపించారు. బాగ్పత్ ను వదిలేయండి, పానీపట్కు వెళ్ళండి. పానిపత్తా? అవును, 5వ నెంబర్ వీధి, ఇంటి నెంబర్ 205, సాలోని రోడ్, పానీపట్. ఇది ఎవరి అడ్రస్? అది మీరు కనిపెట్టండి. ఇంకో విషయం, మాంగ్యన్ బాణిలో ఉన్న 18 చెట్లని కనిపెట్టండి. 20 సంవత్సరాల క్రితం కనపడకుండా పోయిన 18 మంది, మాంగేరు పానీలో 18 చెట్లు. ఒకవేళ బక్షి 20 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరిగా 18 మందిని అక్కడ పాతిపెట్టుండొచ్చు. అక్కడ చెట్లు పెట్టుంటాడు. వాటిని 18 దెయ్యాలని చెప్తున్నాడు. ఇలా కూడా జరుగుండొచ్చు సార్. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. అతని క్లూ ఎందుకు ఇవ్వాలి? ఇంకా బాగ్పత్ అడ్రస్ ఇవ్వకుండా పానీపత్ అడ్రస్ ఎందుకు ఇస్తున్నాడు? కానీ నువ్వు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొద్దు, పారుల్ని పంపించు. బట్ నాట్ ఇన్ యూనిఫామ్. ఓకే సార్. సార్, చెప్పు. ప్రియా కార్ పర్స్ లో ఉన్న ఫోటో నెగటివ్స్, అందులో ప్రియా జయ మోడలింగ్ ఫోటోస్ ఉన్నాయి సార్. నేను జయ ప్రియా కాలేజ్ టైం ఫ్రెండ్ ని చూశాను. తనే నాతో చెప్పింది జయాకి ప్రియాకి ఫోటోస్ తీసే ఫోటోగ్రాఫర్ ఒకే ఒక్కరని. వాడి పేరేంటి? స్టీవన్. సార్, స్టీవన్ ఇల్లు బిజ్వాసన్లో ఉంది. ప్రియా డెడ్ బాడీ కూడా మనకి అక్కడే దొరికింది సార్. స్టీవెన్. అవును, నేనే. జయ ఇంకా ప్రియా గురించి నీతో మాట్లాడాలి. జయా ప్రియా ఎవరు? 17 సంవత్సరాల క్రితం వీళ్ళ ఫోటోని నువ్వు షూట్ చేశావు. ఓ, కానీ తన గురించి మీరేం తెలుసుకోవాలి? సార్, మీరేం తెలుసుకోవాలి? ప్రియాని ఎవరో మర్డర్ చేశారు. జయ 15 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏంటి? ప్రియా తలలేని బాడీ బిజ్వాసల్లో దొరికింది. ఏమో, దాని గురించి నాకు తెలియదు సార్. ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రియా జయాని దాదాపు 16-17 ఏళ్లుగా చూడలేదు. ఒక్క నిమిషం. నాకు స్టీవెన్ మీద అనుమానం ఉంది. వీడిని బాగా ఇన్వెస్టిగేట్ చేయి. అర్థమైందా? అప్డేట్ ఏంటి పారు? మేడం, ఈ ఇంట్లో దివ్యాని అనే ఒక అమ్మాయి, తన 6 ఏళ్ల కూతురు ఉన్నారంట. కాని చాన్నాళ్ల నుంచి వాళ్ళని ఎవ్వరూ చూడలేదంట. ఎన్నో ఏళ్లుగా ఇల్లు మూసుంచబడింది. ఈ దివ్యానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ తీసుకో. ఈ దివ్యానికి డాక్టర్ బక్షికి ఏమిటి కనెక్షన్ అని చూడు. ఓకే మేడం. హలో. హలో. సారీ మేడం, మీకు చెప్పడానికి నాకు ఏ సమాచారం దొరకలేదు. ఏమిటి నువ్వు 7 రోజుల నుంచి ఆ కాలనీలో తిరుగుతున్నావు? ఒక్క విషయం కూడా నువ్వు కనిపెట్టలేకపోయావా? ఎవరైనా సుహానాని బాగ్పత్లో చూసుండొచ్చుగా. ఇక్కడ నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మేడం. పానీపట్లో ఇల్లు కనిపెట్టేశారు, కానీ మాంగన్బాణిలో ఉన్న 18 చెట్లు కనిపెట్టలేదు. సుహానా కూడా దొరకలేదు. సుహానాని పానీపత్లో ఎక్కడికి పంపారు? ఇంకెవరైనా ఉన్నారా? దివ్యాని ఇల్లుందక్కడ. ఆవిడ ఎన్నేళ్లుగా కనిపించట్లేదు. అంటే నా ఇంకొక ఫ్రెండ్ కనిపించలేదు. దివ్యాని మీకు ఫ్రెండా? అయితే బాగ్పత్లో మీకు ఫ్రెండ్ ఎవరున్నారు? ఎవరి దగ్గరికి సుహానాని పంపారు? నేను ఎప్పుడు కలకత్తాకు వెళ్తాను. 2 రోజుల్లో మీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లీజ్ చెప్పండి, సుహానాని బాగ్పత్లో ఎక్కడికి పంపించారు? బాగ్పత్ అడ్రస్ మీరు కనిపెట్టేస్తారు. మాంగేర్ బాణిలో ఉన్న 18 చెట్లని వెతకండి. 18 చెట్ల కింద 18 బాడీస్ ఉన్నాయి. ఎందుకని? 20 సంవత్సరాల తర్వాత శవాలు దొరుకుతాయా? అయితే ఒప్పుకుంటున్నారు. అంటే 20 సంవత్సరాల క్రితం
18 మందిని చంపారు. నేను ఎప్పుడైనా మాట మార్చగలను. మీరు నేను కలకత్తాకు వెళ్ళే ఏర్పాట్లు చేయండి. నేను మీకు ఒక బహుమతి ఇస్తాను. ఏమిటో అది? ఇన్స్పెక్టర్ షిఫాలి సేన్ గుప్తా. జర్మనీలో ఒక డాక్టర్ ఉండేవాడు. వాడు హ్యూమన్ బాడీ మీద రీసెర్చ్ చేసేవాడు. ఒకసారి భయంకరమైన స్నోఫాల్లో వాడి రీసెర్చ్ సెంటర్లోనే స్టక్ అయిపోయాడు. వాడు అప్పుడు అక్కడ చచ్చిపోవడానికన్నా మనుషుల్ని తింటే బావుంటుందనుకున్నాడు. ఎప్పుడైతే ఆ డాక్టర్ని అక్కడి నుంచి రెస్క్యూ చేశారో వాణ్ణి క్షమించారు. ఒక పత్రికకి వాడు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాడి అనుభవాన్ని చెప్పాడు. దాంతోపాటు ఏం చెప్పాడో తెలుసా? మానవ శరీరాలను తిన్నందువల్ల వాడిలోనికి ఎంతో మంది మానవుల అనుభవాలు వచ్చాయంట. నాకు వాడి ఎక్స్పెరిమెంట్ బాగా నచ్చింది. అంటే నువ్వు నేను మొత్తం శరీరాన్ని నరకను, కానీ కొద్దిగా అందులోంచి తిని మిగతాది భూమిలో పాతిపెట్టి చెట్టు నాటుతాను. నాకు మాత్రం పర్మిషన్ ఉండుంటే నేను ఇక్కడే నిన్ను. సుహానకు కూడా ఇవన్నీ చెప్పావా? ఒక శవాన్ని తినాలనుకున్నాను, కానీ అది నా వల్ల కుదరలేదు. ఎందుకంటే ఆ శవం మలిక్కి దొరికిపోయింది. వాడు నన్ను జైల్లో పడేశాడు. ఇది వాడికి చెప్పాలనుకున్నాను. చెప్పు. వాణ్ణి నేనే చంపాను. కొన్నిసార్లు సింహం చక్కగా వేటాడుతుంది, కానీ గెద్ద దాన్ని ఎత్తుకుపోతుంది. అదేవిధంగా ఆ శవాన్ని ఒక గెద్ద ఎత్తుకుపోయింది. ఈ ఈగలు మిగతా విషయాలు కలకత్తాకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సారీ పారుల్, నీ లీడ్ నిజంగా మాకు సహాయపడింది. అదే ఆ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా స్టీవెన్, అతని ఇంకో మోడల్ కూడా మాయమైంది. ఆ మోడల్ ఎవరు సార్? రాజీ. ఆ బాడీ ప్రాచీ పేరెంట్స్కి చేరిపోయింది. జయా కనిపించట్లేదు. ప్రాచీ మర్డర్, ప్రియా మర్డర్, ఈ 3 మర్డర్స్లో ఎక్కడో కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. నేను ఎవరిని హత్య చేయలేదు. చాలా సంవత్సరాలుగా ప్రియా జయని చూడలేదు, ఇప్పుడే కదరా చెప్పావు. కానీ ప్రాచీ పేరెంట్స్ నాకు చెప్పారా, ప్రాచీ ప్రియా ఆటోగ్రాఫ్ తీసుకుందట. నువ్వే వాళ్ళని మీట్ ఎలా చేశావు? లేదు, నేను మీట్ చేయలేదు సార్. అది ఒకరోజు ప్రియాని మేము కెఫేలో చూసాం. ప్రియా, హే హాయ్ స్టీవెన్, హౌ ఆర్ యు మ్యాన్? నైస్ ప్రియా, లాంగ్ టైం. యాజ్ ఆల్వేస్ గ్రేట్. నైస్ మీటింగ్ యు. యా. హాయ్ ప్రియా మ్యామ్, ఐఎమ్ ప్రాచి. నేను కూడా మీలాగే ఇంటర్ కాలేజీలో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొంటున్నాను. వావ్, Yeah. దట్స్ నైస్. ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్. షీఈ్ యువర్ ఫ్యాన్. నిన్ను కలవాలని ఎప్పుడూ అంటుండేది. మోడలింగ్ టైంలో తీసిన ఫోటోలన్నీ తన దగ్గర లేవని తను నాకు అప్పుడు చెప్పింది. నా దగ్గర పాత నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ నేను తనకి సెండ్ చేశాను. నన్ను నమ్మండి సార్, నాకింకేం తెలీదు. ఆదిత్య, వీర నాతో ఉండాలనుకుంటుంది. నువ్వు కూడా అక్కడికి వచ్చి ఉండాలని తను కోరుకుంటుంది. అవునా ఆదిత్య, మనిద్దరం ఒకరికొకరం స్ట్రెంగ్త్ గా ఉందాం. మనం కలిసే ఉందాం. ఆదిత్యాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకూడదు. వీళ్ళిద్దరూ మీ అమ్మని చంపేశారు. వీళ్ళ మాటలు నువ్వు వినకూడదు. హత్య చేసింది మేం కాదు, తనే హత్య చేశాడు. కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు. ఏంటి నేనా? మేము హత్య చేశామా? నీ దగ్గర ఆధారాలున్నాయా? నీకు ఆధారాలు కావు. అవును, ఆధారాలు కావాలి. ప్రతాప్ బాబు, దేవుడికి భయపడండి. మీరేం చేశారో అందరికీ తెలుసు. నోరు మేడి, చిన్నపిల్లాన్ని చెడగొట్టకండి. మేడం, పానీపత్ లో ఉండే దేవి అని కూతురు పానీపత్ కేటీ స్కూల్లో చదువుకుంటోంది. తన గురించి తెలుసుకోవడానికి స్కూల్కి వెళ్ళాను. స్కూల్లో దేవ్యాని హస్బెండ్ రికార్డ్ నాకు దొరికింది. తన భర్త పేరు రాజేష్ కుమార్. ఇంకొక మాట మేడం, మొత్తం ఫ్యామిలీ కనిపించటం లేదు. ఈ దివ్య అని రాజేష్ ఇంకా వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ విక్టిమ్స్ అయి ఉండొచ్చు. కేస్ ఫైల్ కాకుండా ఉండొచ్చు. అయ్యుండొచ్చు మేడం. హలో, ఏంటి?
డాక్టర్ సత్యజిత్, ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి థ్యాంక్స్? వాళ్ళ అందరి ఇన్ఫర్మేషన్స్ నాకు ఇవ్వడానికి కదా నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చారు. పాతి పెట్టిన డబ్బు ఎక్కడ పెట్టానో చెప్పాను కదా, తీసావా? కష్టం ఎలాగ మాట్లాడు. జస్ట్ 2 రోజులే, ఆ తరువాత నేను కల్కత్తా. అలాంటిదేం జరగదు బక్షి. ఆ షిఫాలి నిన్ను మోసం చేస్తోంది. నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడే చస్తావు. మేడం, నందవే పోలీసులకి తలకు కోసిన ఒక బాడీ దొరికింది. ఇంకొక బాడీయా? ఆ బాడీని చూస్తుంటే అనుమానంగా ఉంది. అది సుహానాది అయిండొచ్చు. మలిక్ సార్ వచ్చి గుర్తుపట్టాలి, అందుకే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వీడు మనిషే కాదు, వీడు మృగం, భయంకరమైన మృగం. ఇటువంటి బ్రూటల్ మర్డర్ ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు. అలాగే అనిపిస్తోంది. కానీ సుహానా మర్డర్ కూడా ప్రియా ప్రాచీ మర్డర్ లానే జరిగింది. సుహానా డాక్టర్ బక్షిని కదా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. అయితే కిల్లర్ డాక్టర్ బక్షితో కనెక్టెడా? ఢిల్లీ ఇంకా మిగతా స్టేట్స్లో ఇలాంటి మర్డర్స్ కేసెస్ తీయండి. సేమ్ ఆపరేషన్ మోడ్లో మర్డర్ జరుగుండాలి. ప్రియా ప్రాచీ సుహానాకి జరిగినట్టు. మేడం, 7 సంవత్సరాల్లో ఢిల్లీలో ఇంకా చుట్టుపక్కల 19 తలలేని బాడీస్ దొరికాయి. వీటిలో ఒక్కటి కూడా ఇవాటి వరకు క్లోజ్ అవ్వలేదు. అలాగే ఇందులో 7 మగవాళ్ల బాడీస్ కూడా ఉన్నాయి. ఒకే ఒక కిల్లరే వీళ్ళందర్నీ మర్డర్ చేశాడని అనుకుంటే ఇతను ఓన్లీ లేడీస్ని మాత్రమే టార్గెట్ చేయడం లేదు. మేడం, ఢిల్లీ చుట్టూ 360 డిగ్రీస్లో అన్ని చోట్లలో మర్డర్స్ జరిగాయి. ఈ క్రిమినల్ మర్డర్ ఎక్కడో చేస్తున్నాడు, బాడీని మరో చోట తీసుకొచ్చి డంప్ చేస్తున్నాడు. ఇంతవరకు ఎవరి తల కూడా దొరకనే లేదు. ఈ క్రిమినల్ కోసిన తలని అసలేం చేస్తున్నాడు? ఈ అమ్మాయిని చూస్తాననుకుంటా. ఎక్కడ చూశారు? తను ఒక అడ్రస్ అడుగుతోంది. 25వ స్ట్రీట్ ఎక్కడుంది? అదిగో అక్కడ 25 నంబర్ వీధి ఉంది కదా, అటు వెళ్ళింది. జరగండి, అరే త్వరగా రా. ఎవరు మీరు? తప్పకోండి. మిమ్మల్ని అడుగుతున్నాను, లోపలికి ఎందుకు వస్తున్నారు? ఈ అమ్మాయి ఒకసారి వచ్చింది, కానీ నాకు ఏ బక్షి గురించి తెలీదు. బక్షీనే ఇక్కడికి పంపించాడు. తనని ఎవరో మర్డర్ చేశారు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయిని అసలు ఎవరు పంపించారో విషయం కూడా నాకు తెలీదు. అరుల్, చెప్పండి సార్. దినోసారి చూడు, ఇందులో రాజేష్ కుమార్ అని ఉంది. ఆ పానీపత్లో ఉన్న దివ్య హస్బెండ్ పేరు కూడా ఇదే కదా? పానీపత్లో ఉన్నటువంటి దివ్యాని కూతురు పానీపత్లో కేటీ స్కూల్లో చదువుకుంటోంది. స్కూల్ రికార్డులో దేవ్యాని హస్బెండ్ రికార్డ్ కూడా దొరికింది. తన భర్త పేరు రాజేష్ కుమార్. సంగీత గారు, ఈ రాజేష్ కుమార్ ఎవరు? ఆయన నా భర్త. ఒకసారి ఇది చూడండి. ఈయనేనా? ఆయన ఎక్కడున్నారు? నన్ను ఆయన ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదు. రాజేష్కి ఇంకో భార్య ఉన్నారు, దేవ్యాని. మీకు తెలుసా? అవును, దేవయానిని వదిలేసి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. దేవ్యాని ఎక్కడుంది? నాకేం తెలుసు. దేవయానిని వదిలేసి ఎప్పుడు ఆయన దగ్గరకొచ్చారో అప్పుడు దేవయానికి ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఏం జరిగింది? ఆయనకి ఏదో మందిచ్చేసి మగతనం లేకుండా చేసింది. ఈ రాజేష్ అసలు ఏ ఊరు? గోహానా. మేడం, ప్రియా రెండో హస్బెండ్ మానవ్ కూడా గోవానా మనిషే. బక్షి బక్పత్ పానీపత్ అడ్రస్ ఇచ్చాడు. రెండిట్లోనూ రాజేష్ కామన్గా ఉన్నాడు. సార్, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. పక్షి ఈ మర్డర్ కేసెస్లో ఎలా కనెక్టెడ్? అతను
ఈ 2 అడ్రస్లు ఎందుకు ఇవ్వాలి? రాజేష్ ఒక గోహనవాడు. వీణ్ణి మానవ్తో ఎప్పుడైనా చూసావా? అవును, వీడు మానవ్ గారితో ఏంటి ఏంటి కనెక్షన్? ఈ రౌడీతోటే మానవ్ నన్ను కొట్టించాడు. వీడిని లాక్కొని వెళ్ళండి. రవి సార్ వాళ్ళ కూతుర్నే టార్చర్ పెడతావా? ఏయ్, తీసుకెళ్ళండి. ఎక్కడికి రా? రా. పోరా. తెలివిపోయింది, మగతనం పోయింది, ఇప్పుడు శక్తి కూడా పోయిందా? రాజేష్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పు. లేదు, ఇంతకు మించి నాకు వీడి గురించి ఏం తెలియదు. గుహానాలో కూడా రాజేష్ లీడేం దొరకలేదు, మానవ్ది కూడా దొరకలేదు. రాజేష్ మానవ్ కన్నా పెద్ద కేడీలా ఉన్నాడు. ఎందుకంటే మానవ్ ప్రియాకి ఫోన్ చేసి ఇరుకోవట్లేదు. ఇది రాజేష్ గేమ్ అని నాకు అనిపిస్తోంది. ఈ రాజేష్కి 3 ఇళ్లున్నాయి. పానిపత్లో ఉన్న ఇంట్లో దివ్యాని ఉండేది. రెండో ఇంట్లో బాగ్పత్లో ఉండే సంధ్య. 3వ ఇల్లు గుహానాలో ఉంది. ఈ 3 ఇళ్లలోనూ ఉండట్లేదు. అప్పుడు ఇతనికి ఇంకొక ప్రాపర్టీ ఉండుండాలి. వేర్వేరు ఏరియాల్లో ఉండే ఏజెంట్లతో మాట్లాడండి, ఏమైనా క్లూ దొరకొచ్చు. సార్, నాకు వీడు తెలుసు. 2 ఏళ్ల క్రితం బాదుగర్లో ఒక ల్యాండ్ అమ్మాను. ప్రత్యేకంగా జనం లేని చోటే కావాలని మరీ అడిగి కొనుక్కున్నాడు. ఆగు, కాల్ చేస్తాను. కూర్చో. కింద కూర్చో, కింద కూర్చో. తీసుకెళ్ళండి. పక్షి ఎలాగోలా నా మీద పగ తెచ్చుకున్నాడు. బక్షి ఎక్కడున్నాడు? ఎవరికి తెలుసు? వాడు ఎగిరిపోయి ఉంటాడు. నన్ను బాగా ఇరికించాడు. నీకు బక్షి ఎప్పటినుంచి తెలుసు? నాకు 25 ఏళ్లుగా తెలుసు. కానీ దివ్యానితో కలిసి నా గేమ్ ఆడాడు. ఏమిటా గేమ్? నేను దివ్యానిని పెళ్లి చేసుకున్నాను. కానీ సంగీతతో నాకు అఫైర్ ఉండేది. దివ్యానికి తెలిసిపోయింది. ఇదే రేపు దొంగ నా కొడకా, నన్నే నువ్వు మోసం చేస్తావరా? నిన్ను నేను అసలు వదిలిపెట్టను. అసలు ఏంటిదంట? ఎంత ఇక్కడ గొడవ చేస్తారా ధైర్యం మీరు? ఉంటే ఈ వార్దాన్ని నువ్వు ఉంచుకుంటావు. పక్షి భయపడిపోయాడు. పోలీసులు నన్ను పట్టుకుంటే అతని ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తానని భయపడిపోయాడు. వాడు దివ్యానిని లోపలికి తీసుకెళ్లాడు. నాకు అసలు ఏమీ తెలియలేదు. పక్షి ఇచ్చిన మందుని దివ్యానిని నాకు ఇచ్చేసింది. దానివల్ల నా మగతనాన్ని కోల్పోయాను. నేను పక్షి మీద పగ తీర్చుకున్నాను. ఒక మనిషిని నరికి వాడు తింటూ ఉన్నాడు. నేను ఆ బాడీని తీసి క్లినిక్ బయట పారేశాను. వాడు ఇరుక్కున్నాడు. కొన్నిసార్లు సింహం చక్కగా వేటాడుతుంది, కానీ గెద్ద దాన్ని ఎత్తుకుపోతుంది. అదే విధంగా ఆ శవాన్ని ఒక గెద్ద ఎత్తుకుపోయింది. వాడు లోపలికి వెళ్ళిపోయాడు, కానీ నా పని పోయింది. నేను నా ఊరెళ్ళి అందరితో కలిసి పని చేశాను. కానీ అందరూ నన్ను మూర్ఖుడని ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడే నేను యయాతిగా మారిపోదామని నిర్ణయించుకున్నాను. యయాది అంటే? పాతకాలపు యయాతి. ఎదుటి వాళ్ళ అందాన్ని యవనాన్ని దోచుకునేవాడు. నేను కూడా అలాగే బుర్రని దోచేయాలనుకున్నాను. బ్రెయినా? ఈ మాధవ్ గాడు చాలా తెలివైనవాడు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసి ఇంటల్లుడు అయిపోయాడు. రేయ్, ఇదిగోరా మూర్ఖుడా, తీసుకో డబ్బు, ఎక్కడికైనా వెళ్ళిపో. ఇలా చూడు, ఎవరికి ఏమీ చెప్పకు, అర్థమైందా? అర్థమైందా? నాకు మీ డబ్బు మాత్రమే కాదు, మీ బుర్ర కూడా కావాలి. నేను వాడి బుర్రని బయటికి తీసి తినేశాను. ఆ తర్వాత నేను మృగాల్లాగే తెలివైన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్ళని వేటాడుతాను, వాళ్ళని చంపేసి వాళ్ళ బుర్రని తినేస్తాను. మానవుని చంపిన 7 ఏళ్ల తర్వాత నువ్వు ప్రియాని చంపడానికొచ్చావు. తను కూడా చాలా తెలివైంది. ఒకరోజు మానసర్ నుంచి తిరిగి వస్తూ ఉంది. అప్పుడు నేను మానవ్ దయ్యంలాగా తనతో మాట్లాడాను. చనిపోయిన మానవ్ సచ్దేవ్ నీ మొగుణ్ణి, తన బుర్రని కూడా తిన్నాను. ఇంకా ఎంతమందిని నువ్వు చంపావు? 25, 26,
27 28వది మీరే. మేడం ఉమ్, మీకొక బొకే వచ్చింది. ఎవరు పంపించారు?